హాయ్ హలో ఎవ్రీబడి. ఈరోజు మనం జాగరం వాటర్ ఫాల్స్ చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొట్టం రూట్ నుంచి జామ్ మీదుగా వెళ్ళే రూట్లో ఉన్నాం ప్రజెంట్ మనం. ఈ బ్రిడ్జ్ దాటితే మనకి జామ్ ఊర్లోకి ఎంటర్ అవుతాం. ఈ బ్రిడ్జ్ అనేది గోస్తని నది పైన ఉన్నదండి. మనం ఈ గోస్తని నది అనేది తాటిపూడి రివర్ నుంచి కూడా చూసుకోవచ్చు. కొత్తగా కూడా అక్కడ రింగ్ రోడ్ నుంచి బ్రిడ్జ్ ఫామ్ అవుతుంది. ఓకే, ఇటు పక్క చూస్తే మనకు బ్యూటిఫుల్ సీనరీ కనిపిస్తుంది. ఓకే, నౌ వీఆర్ ఎంటరింగ్ జామ్లోకి ఎంటర్ అయిపోయాం. సో చూసుకుంటే ఇది జామ్ ఎంటరింగ్ పాయింట్. ఇక్కడ మనకి కాస్త దగ్గరలోనే మూవీ థియేటర్ కూడా ఉంది. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మీకు ఇందాక చెప్పాను కదా, ఇదే సినిమా థియేటర్. ఇక్కడ లక్ష్మీ నరసింహ థియేటర్ అంటారు ఇక్కడ. అలాగే జ్యోతి థియేటర్ అని కూడా కొంతమంది పిలుస్తూ ఉంటారు. సో ఇది ఇక్కడ 3 రోడ్ల జంక్షన్ అంటాం ఇది. అంటే ఒకవైపు కొట్టం తాండకి వెళ్ళే రూటు, ఒకవైపు ఎస్కోట్ వెళ్ళే రూటు, ఒకవైపు జామ్ వెళ్ళే రూట్ అనమాట. ఇప్పుడు మనం ఎస్కోట్ వెళ్ళే రూట్లోకి వెళ్తున్నాం. ఇది కొత్తగా కట్టిన హైవే అనమాట. ఈ హైవే మీద మనం చూసుకుంటే దగ్గరలో మనకి ఫ్లైఓవర్ వస్తుంది. సో ప్రజెంట్ మనం హైవే మీద ఉన్నాం. ఇవన్నీ చూడండి, ఇది కొత్తగా ఈ మధ్యనే స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అవుతుంది. మీరు చూడొచ్చు, మనకి రైట్ సైడ్ హైవే అనేది డైరెక్ట్గా అరకు వెళ్ళిపోవచ్చు. ఈ హైవే నుంచి మనం ఇలా చూసుకుంటే ఇదిగోండి, ఇది లెఫ్ట్ సైడ్ చూసుకుంటే లెఫ్ట్ సైడ్ వ్యూ అనేది హైవే ఎక్కడానికి మనకి వే అనేది ఉంది. ఇప్పుడు మనం హైవే కింద నుంచి ఇక రింగ్ రోడ్ అండి ఇది. ఇక రింగ్ రోడ్ దగ్గర మనకి చెరువు కూడా ఏర్పాటు చేయడం ఒక బ్యూటిఫుల్ మూమెంట్గా చూసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం ఈ రింగ్ రోడ్ దాటిన తర్వాత నుంచి సో జాగరం వెళ్ళే రూట్లో ఉన్నాం ప్రజెంట్. ఓకే, సో మనకి మధ్యలో ఒక క్వారీ కూడా తగులుతుంది, చూద్దాం. సో జాగరం వెళ్ళేది మాకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఇగో మీకు చెప్పాను కదా, క్వారీ అనేది మనకి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ జామ్ తర్వాత ఈ క్వారీ అనేది మనకి కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ వ్యూలో. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా చూసుకుంటే అసలు జాగరం వాటర్ ఫాల్స్ ఎందుకండి ఈరోజు వీడియో అనే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, సో మనకు దగ్గరలో ఉన్న విలేజెస్లో ఉన్న మంచి విలేజ్ వైబ్స్ని తీద్దామని ప్లాన్ చేస్తున్నాం ఎప్పటి నుంచో. సో అది చూసుకుంటే ఈరోజు జాగరం వాటర్ ఫాల్స్ అని మేము మా ఫ్రెండ్స్ అంతా ఫిక్స్ అయ్యి సో వీడియో తీయడం జరిగింది. మీరు చూసుకుంటే మనకి ఈ జాగరం వాటర్ ఫాల్స్కి లాస్ట్ 2 years నుంచి బాగా ఫేమస్ అనేది అవడం జరిగింది. మనం ప్రజెంట్ పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నాం. ఇదిగో పెట్రోల్ బంక్ వచ్చేస్తాం. ఇక్కడ మనకి సో మీ అందరికీ ల్యాండ్ మార్క్ కింద కూడా చూసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వాటర్ ఫాల్స్కి ముందు ఈ పెట్రోల్ బంక్ అయితే మనకి ఖచ్చితంగా ఉంటుందండి. సో మేము పెట్రోల్ ఫిల్ చేసుకున్నాం, మళ్ళీ జర్నీ స్టార్ట్ చేసేస్తాం. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ అగైన్. ఫ్రెండ్స్, ఇక్కడ పెట్రోల్ నుంచి ఇంకా ఎక్కువ దూరం ఏమి ఉండదు, జస్ట్ ఒక 1 hour. అది మనకి ఎక్కడ నుంచి చూసుకుంటే ఒక 100 meters ఉంటుంది. ఇక వచ్చేసాం ఆల్రెడీ పాయింట్కి మనం. ఇక్కడ మనకి రైట్ సైడ్ కట్ అవ్వాలి ఫ్రెండ్స్. ఇదిగో ఈ రూట్లోకి వెళ్ళాలి. కొంచెం రూట్ అనేది అంటే గతికలు ఎక్కువగా ఉంటాయి ఫ్రెండ్స్. మనకి అంటే బైక్స్ అవి అయితే బెస్ట్, పెద్ద వెహికల్స్ అనేవి ఎంటడం కొంచెం కష్టం. బైక్లు ఆటోలు అయితే మనం ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎనీవే మనకి ఈ దగ్గరలో వాటర్ ఫాల్స్ దగ్గరలో ఇక్కడ చూసుకుంటే మనకి పంట పొలాలు ఎక్కువగా కనిపిస్తాయి ఫ్రెండ్స్. మేమైతే బైక్ మీద వెళ్తున్నాం. ఓకే, ఎంటర్ అయ్యాం, కొంచెం దగ్గరలోకి వచ్చేసాం ఆల్రెడీ. ఆ లెఫ్ట్ టర్న్ అవుతే మనకి వాటర్ ఫాల్స్ అనేది వచ్చేస్తుంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ మనం బైక్ పార్కింగ్ చేసుకొని మరి వాటర్ ఫాల్స్ దగ్గరలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ పార్క్ చేసుకొని మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. వచ్చేసాం, ఇదే మన జాగర్ వాటర్ ఫాల్స్. వావ్, చూడండి ఫ్రెండ్స్, చాలా కూల్గా మనకి వాటర్ ఫాల్స్ చూస్తే ఆ రిఫ్రెష్నెస్ అనేది కనిపిస్తుంది. ఆ ఫీల్ అవ్వచ్చు మనం. ఓకే, మా ఫ్రెండ్స్ అంతా వచ్చాము అండ్ ఆల్మోస్ట్ మీకు క్లియర్గా చూపిస్తాం ఈ వాటర్ ఫాల్స్ గురించి కంప్లీట్గా. చూడండి, ఇది చాలా పెద్ద విస్తారమైనటువంటి ప్లేస్లో ఉంది.
చుట్టూ అయితే గ్రీన్ సీనరీ అనేది చాలా బాగుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, దిస్ ఈస్ జాగరం వాటర్ ఫాల్స్. మీరు ఎప్పుడైనా ఫ్యామిలీతో వెళ్ళాలనుకుంటే మన వీడియో చూసుకుంటే మీకు అడ్రస్ అనేది తెలుస్తుంది. డెఫినెట్లీ ఇది ఫ్యామిలీతో విజిట్ చేయవలసిన ప్లేస్. ఈ వాటర్ ఫాల్స్ చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ పక్కనే చూసుకుంటే ఒక వ్యక్తి చేపలు పట్టుకుంటున్నాడు. ఇది చూడొచ్చు, అబ్జర్వ్ చేయొచ్చు. సో ఈ వాటర్ ఫాల్స్లో మాకైతే చాలా రిఫ్రెష్నెస్గా, కూల్గా, జాయ్ఫుల్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చేయండి. ఒకవేళ ఎప్పుడైనా కూడా విజిట్ చేస్తే కామెంట్లో మాకు చెప్పండి. ఎలా మీరైతే జామి వాటర్ ఫాల్స్ని ఫీల్ అయ్యారో చెప్పండి. సో కొంతమంది దీన్ని జామి వాటర్ ఫాల్స్ అని పిలుస్తారు అండ్ జాగరం వాటర్ ఫాల్స్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే జామ్కి జాగరానికి ఇది మధ్యలో ఉంది కాబట్టి సో కొంతమంది ఒక్కొక్కరు ఒకలా ఇలా పిలుస్తూ ఉంటారు. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎక్కువ మంది, చాలామంది మనం చూసుకుంటే కార్తీక మాసంలో అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఇంకా వాటర్ ఫాల్స్ ఓవరాల్గా మీకు అయితే చూపించడం జరిగింది. ఓవరాల్గా అవుట్లుక్ ఇది. బయటని ఇంకా ఇలా అవుట్ సైడ్ చుట్టూ ఇలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ దిస్ ఛానల్.